కన్నప్ప మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ గనుక విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. సో, సినిమా ఎలా అనిపించింది అని నా వరకంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం ల్యాగ్‌లో అలా అనిపించినా కూడా సెకండ్ హాఫ్ అనేది కొంచెం సాటిస్ఫైని అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఫీలింగ్ గురించి చెప్పుకోవాలంటే మెయిన్‌గా ఫిల్మ్ స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే ఇక్కడ భక్త కన్నప్పకి అదే మన తిన్నడు అనే క్యారెక్టర్‌కి మంచు విష్ణు గారు శివుడి పైన భక్తి రావడానికి కారణం ఏందనేది మీరు ఫిల్మ్ చూసి తెలుసుకోండి. అంతే భయ్యా, నేను ఇంకేది కూడా రివ్యూ చేసి తెలుసుకోలేను. సో, అది మాత్రం చెప్పగలుగుతున్నా. మెయిన్‌గా చెప్పుకోవాలంటే మన మోహన్ లాల్ గారు కానియచ్చు, అక్షయ్ గారు కానియచ్చు, అండ్ ప్రభాస్ గారు కానియచ్చు, అండ్ మన మంచు విష్ణు గారు కానియచ్చు, కాజల్ గారు కానియచ్చు, మోహన్ బాబు గారు కానియచ్చు, ఇలా చాలామంది క్యారెక్టర్స్, వీళ్ళందరి క్యారెక్టర్స్ వాళ్ళ ఎంట్రీకి తగ్గట్టు చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానియచ్చు, ఇలా సీన్స్ అయితే చాలా బాగా పండాయని చెప్పుకోవచ్చు ఫిలింలో అని చెప్పుకుంటే. అండ్ మెయిన్‌గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం లవ్ స్టోరీ కానియచ్చు, అండ్ నాట్ ఓన్లీ దట్ కొంచెం మనకు తెలియని స్టోరీని అయితే ఊహించుకొని చెప్పడం జరిగింది కాబట్టి అలా మనకు కొంచెము అన్‌కన్వినియంగ్ అనిపించచ్చు ఫీలింగ్ గురించి చూసుకుంటే ఫస్ట్ హాఫ్‌లో. వెన్ కమింగ్ టు సెకండ్ హాఫ్ పార్ట్ గురించి చూసుకుంటే మన ప్రభాస్ గారి ఎంట్రీ కానియచ్చు, మోహన్ లాల్ గారి ఎంట్రీ కానియచ్చు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఆ ఇంటర్వెల్ సీన్స్‌లో అలా మెయిన్‌గా మాట్లాడుకుంటే అవి చాలా బాగా అనిపించింది ఫిలింలో చూసుకుంటే. అండ్ మన ప్రభాస్ అన్న ఉన్నంత సేపు అయితే చాలా మంచి స్క్రీన్ ప్రెజెంట్ చాలా బాగా అనిపించింది నా వరకైతే నేను చెప్పుకుంటా. అండ్ క్లైమాక్స్ పోర్షన్ ఏ బిట్ ఆఫ్ ఎమోషనల్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అక్కడ కన్నప్ప చేసే సాక్రిఫైస్ అనేది మీకు తెలిసే ఉంటది. అది నేను రివీల్ చేయదలుచుకోలేను. సో, మీరు సినిమా చూసి తెలుసుకోండి. అండ్ మీరు ఫ్యామిలీతో చూడొచ్చా ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉంటుందంటే కొంచెం రొమాంటిక్ పార్ట్ ఆఫ్ లవ్ స్టోరీస్ సాంగ్స్ అయితే అలా కొంచెం ఉంటాయి. అది మన కన్నప్ప గారి మ్యూజిక్‌లో మీరు చూసుకుంటే. సో, అది పక్కకు పెడితే ఫిలింని అయితే చూడొచ్చు. ఒక డివోషన్ ఫీలింగ్ కాబట్టి కంపల్సరీ చూడొచ్చు ఎవరికైనా భక్తి పైన ఇంట్రెస్ట్ ఉంటే గనక. అండ్ 'హరం హర శంకర్' అనే సాంగ్ నాకైతే పర్సనల్‌గా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు మెయిన్‌గా. అండ్ థియేటర్‌లో చాలా బాగా అనిపించింది. ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. సో, ఇలా అయితే ఉంటుంది కన్నప్ప గురించి మాట్లాడుకుంటే. అండ్ మన మంచు విష్ణు గారికి క్యారెక్టర్ సూటబులా కాదంటే వర్త్ ఇట్ అని చెప్తాను. చాలా బాగా చేశారు యాక్టింగ్ అని గురించి చెప్పుకోవచ్చు తన క్యారెక్టర్‌లో. అండ్ ఇంకా మన మోహన్ బాబు గారి గురించి చూసుకున్న తన క్లైమాక్స్‌లో అండ్ అప్పుడప్పుడు కొన్ని ఒక 3, 4 సీన్స్‌లో కనిపిస్తారు అంతే. కానీ చాలా బాగా వచ్చింది. ఇలా అందరు క్యారెక్టర్స్ వాళ్ళ రోల్‌లో చాలా బాగా చేశారు. అక్షయ్ గారి లార్డ్ శివలో కానియచ్చు ఇలా. అండ్ ఇలా అయితే అనిపిస్తుంది భయ్యా ఫిలిం గురించి చెప్పుకోవాలంటే. అండ్ చూడాల్సిన ఫిలిం తప్పకుండా వెళ్ళి థియేటర్‌లో చూడడానికి ట్రై చేయండి. అండ్ దట్స్ అబౌట్ ది కన్నప్ప మూవీ రివ్యూ గైస్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్స్